కాన్జార్ కింగ్డమ్ అనే ఒక కొత్త వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేసింది సలార్. కాన్జార్ లో 3 ట్రైబల్ తెగలు ఉన్నాయి. మన్నార్ తెగ, శౌర్యాంగ తెగ, గనియార్ తెగ. కాన్జార్ ని ఒక పెద్ద రాజ్యంలా మార్చి పరిపాలించాలి అంటే చక్రవర్తి అవసరం. అంతకు మించి కొన్ని రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉండాలి. ఈ 3 తెగలు కలిసి కనిపెట్టిన గ్రంథం నిబంధన. దాని ప్రకారం చక్రవర్తి సింహాసనం కోసం ఎవరు యుద్ధాలు చేయకూడదు. ఒక తెగ 40 ఏళ్ల పాటు పరిపాలించి మరొక తెగకి అప్పగించాలి. మన్నార్ తెగకి చెందిన శివమన్నార్ రాజుగా పరిపాలించి శివమన్నార్ మరణం తర్వాత నిబంధన ప్రకారం ఈసారి శౌర్యాంగ తెగ నాయకుడు దారాకి రాజ్యపాలన అప్పగించాలి. శివమన్నార్ కొడుకైన రాజమన్నార్కి ఇది నచ్చదు. చక్రవర్తిగా తానే సింహాసనం మీద కూర్చోవాలి అని దారాని మొత్తం శౌర్యాంగ తెగని అంతం చేస్తాడు. ఆ తర్వాత రాజమన్నార్ కర్తగా ఎదురే లేకుండా మిగిలిన గనియార్ తెగని అణిచిపెట్టి 30 ఏళ్ల పాటు పరిపాలిస్తాడు. కాన్జార్ కింగ్డమ్ లో చక్రవర్తి కింద మన్నార్, గనియార్ తెగల నుండి 8 మంది దొరలు, 61 మంది కాపర్లు ఉన్నారు. రాజమన్నార్ మొదటి భార్య కూతురు రాధారమ, కొడుకు రుద్రరాజమన్నార్, రెండో భార్య కొడుకులు వరదరాజమన్నార్, బాచిరాజమన్నార్. గనియార్ తెగలో 5 దొరలు ఉంటారు. నారంగ్, వాలి, రంగ, గురుంగ్, చీక. నారంగ్ కొడుకు విష్ణు కాపరిగా ఉంటాడు. మన్నార్ తెగలో 3 దొరలు ఉన్నారు. పెద్ద కొడుకు రుద్రరాజమన్నార్, అల్లుడు భారవ, బావ ఓంరాజమన్నార్. మొదటి భార్య సంతానమైన రాధారమ, రుద్రరాజమన్నార్ ఎప్పుడూ దొరల హోదాలోనే ఉంటారు. వరదరాజమన్నార్ తన చేతి కడియాన్ని దేవా కోసం చిన్నప్పుడే గనియార్ తెగ నాయకుడికి ఇచ్చేయడం వల్ల వరద ఎప్పుడు దొర అవ్వలేదు, కాపరిగానే ఉండిపోతాడు. అయితే రాజమన్నార్ తాను బ్రతికుండగానే వరదరాజమన్నార్ని దొరగా చేయాలి అనుకుంటాడు. నిబంధన ప్రకారం కాన్జార్ లో 8 మంది దొరలే ఉండాలి. గనియార్ తెగలో ఉన్న రంగా కుర్చీని వరదాకి ఇచ్చామని రాజమన్నార్ అడుగుతాడు. ఈలోపు కాన్జార్ లో రాజమన్నార్కి తెలియకుండా వెపన్స్ డీల్ ఒకటి జరుగుతుందని కర్త బాధ్యతని రాధారామకి అప్పగించి కాన్జార్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. రంగాకి తన కుర్చీని వరదాకి ఇవ్వడం నచ్చదు. రుద్రరాజమన్నార్కి కూడా ఇది ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరితో చేతులు కలిపిన దేవారమ భర్త భారవ వరదానే చంపేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నమ్మిస్తాడు. వరద బాచిరాజమన్నార్ మీద అటాక్స్ చేసి చంపేసే టైంలో నిబంధనల్ని రాధారమ అమలు చేస్తుంది. కాన్జార్లో గొడవలు పడి ఎవరూ చంపుకోకుండా సీజ్ ఫైర్ ని అమలు చేస్తుంది. రుద్రరాజమన్నార్ కి రంగాకి ఇది అడ్డంకిగా మారింది. అందుకే సీజ్ ఫైర్ ఎత్తేయాలని ఓటింగ్ కి పిలుస్తారు. ఓటింగ్ ప్రక్రియ 9 రోజులు ఉంటుంది. ఒక్కొక్క దొరకి 3 ఓట్లు ఉంటాయి. 8 మంది దొరలకి 24 ఓట్లు ఉంటాయి. 61 కాపర్ల ఓట్లు. కర్త రాజమన్నార్ కి 15 ఓట్లు ఉంటాయి. మొత్తం కలిపితే 101 ఓట్లు. కానీ అందులో 4 ఓట్లు తీసేస్తారు. అవి దేవా చంపేసిన నారంగ్వి, విష్ణువి. ఈ 97 ఓట్లలో 48 సీజ్ ఫైర్ ఎత్తేయాలని, మరొక 48 ఉండాలని వేస్తారు. ఇంకా 1 ఓట్ మిగిలి ఉంటుంది. ఆ 1 ఓట్ వరదరాజమన్నార్ది. ఎవరు ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా వరద మాత్రం తను అనుకున్నదే చేస్తాడు. వరద ముందు నుండి దొర అవ్వాలనుకోడు. కాన్జార్నే పాలించే కర్తగా అవ్వాలి అనుకుంటాడు. అది జరగాలి అంటే దేవ సహాయం కావాలి. దేవ సహాయంతో చాలా మంది అడ్డుని తొలగించుకోవాలి. అందుకనే దేవాని పిలిపించి సీజ్ ఫైర్ ని ఎత్తేయడానికి ఓటు వేస్తాడు. ఆ 1 ఓట్ కాన్జార్ విశ్వరూపాన్నే మార్చేస్తుంది. దేవా సపోర్ట్ తో వరద కర్త స్థానమే కాదు దేనినైనా గెలవగలడు అనుకునే టైంలో అసలు కాన్జార్ సింహాసనానికి అసలైన అర్హుడు దేవా అని తెలుస్తుంది. దేవారమ భర్త భార్వ కూడా ఒక శౌర్యాంగుడే. కానీ మన్నార్ తెగకి చెందిన వాడిలా నటించి యుద్ధానికి దారితీసే స్కెచ్లు వేస్తాడు. అంతరించిపోయారు అనుకున్న శౌర్యాంగ తెగ నుండి వచ్చిన ధీరా ఈ విషయాలన్నీ చెప్తాడు. శౌర్యాంగ తెగ నాయకుడు కొడుకైన దేవాకి సింహాసనం కన్నా స్నేహం ఎక్కువ కాబట్టి వరద అనే కర్తని చేస్తాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన విభేదాలు వాళ్ళ శత్రుత్వానికి దారితీస్తాయి. ఆ యుద్ధమే సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం.